అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ టిఫిన్‌లోకి దోస పిండితో దిబ్బరొట్టెలు వేసామండి. అంటే ఇది ఎలాగంటేనండి, ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం మనకి లెక్కే కదండీ! అంతేనండి. కాకపోతే అప్పటికప్పటికి రుబ్బేసుకుని ఎమ్మటే ఏసేయొచ్చండి. మార్నింగే రుబ్బేసేసానండి. దాంట్లో కొంచెం విడిగా తీసుకుని మనం కొంచెం సాల్ట్ కలుపుకొని తర్వాత జీలకర్ర ఇంకా అంతేనండి. ఇంకా ఏమీ వేయలేదండి. ఇంకా అలా కొంచెం తాటగా దిబ్బ రొట్టెల్లో వేసేసి మూత కంపల్సరిగా పెట్టుకుంటే చక్కగా మగ్గుతా మనకి అది ఉడికిద్దండి. దీన్ని ఒక ఇడ్లీ పాత్ర మీద క్లాత్ కట్టి కూడా వేస్తారండి. ఆయకుడుము అంటారండి. కానీ ఈరోజు నేను ఇలా వేసానండి. ఎందుకంటే ఇట్లా కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారులే అనేసి. ఇంకా దీంట్లో మనం నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి. నేను ఇవాళ నెయ్యి మామూలుగానే ఆయిల్తోనే కాల్చానండి. ఇంకా బెల్లం పాకం కూడా పట్టుకుని దానిపైన మనం మొత్తం రొట్టె మొత్తం చేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత చక్కగా పాకం పట్టుకుని ఆ రొట్టె పైన పోసుకుంటే భలే ఉండిద్దండి. కమ్మగా ఉంటుంది. చెరుకు పాకం, బెల్లం పాకం వీటితో తింటే చాలా బాగుంటుందండి. ఇంకా 2 రొట్టెలు వేసానండి. మా నలుగురికి సరిపోతుందండి టిఫిన్ ఈరోజు మార్నింగు. అప్పుడప్పుడు ఇలా కొంచెం ఇలా తాటగా వేసుకుని తింటే ఒంటికి బలం అంటండి. మా నాన్నగారు చెప్పేవాళ్ళండి. కొంచెం అలా ఈ పిండి మంచిదమ్మా, ఇలా చెక్కబద్దగా రుబ్బుకొని ఇలా వేసుకుంటే అని వేసి పెట్టేవాళ్ళండి. ఒక గెరిటె నూనె కంపల్సరీగా ఎక్కువే పట్టిద్దండి. ఇక అలా వేసేసి మూత అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇంకా అదిగోనండి రొట్టె అలా కాల్చినాక ఒకటి పక్కన పెట్టేసుకున్నా కదా, ఇంకా దానిపైన అలా తిప్పుకున్న తర్వాత కొంచెం మనకి చిల్లుగా కనపడిద్దండి. ఆ బెల్లం పాకం దాని మీద పోసుకు తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, తినేవాళ్ళు అయితే స్వీటు. ఇంకా తర్వాత ఇంకా ఆ రొట్టెని కూడా తిరిగేసుకుందామండి. ఇప్పుడు ఊరిని తేలు వచ్చేస్తాయండి. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటుకుపోయిద్దేమో మూకుడికి అనేసి చక్కగా తేలు వచ్చేసి పైకి తిరిగేసిద్దండి. ఇంకా టిఫిన్లో ఈరోజు చట్నీలు ఏం పని ఉండదండి. ఈ చట్నీ అవసరం లేదండి. నార్మల్గానే తినేసేసేస్తాం. తర్వాత మళ్ళీ సోడి జావ చేస్తున్నానండి. అంటే రాగి జావ అండి. మేము మా సైడ్ సోడి జావ అని పిలుస్తామండి. పాలు మాత్రం కంపల్సరీగా పోస్తానండి. మజ్జిగతో అలవాటు తక్కువ అండి. ఇంకా పాలు పోసి పిల్లలకైతే కొంచెం షుగర్ వేసి ఇచ్చేస్తానండి. మేమైతే అంకుల్ గారు నేనైతే ఉట్టిగానే తాగేస్తామండి. ఈరోజు మార్నింగ్ టిఫిను ఇట్లా సోడి జావ ఈ 2 చేశానండి. 2 కలిపి ఒకే వీడియోలో పెట్టేశానండి. ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియోస్ చూసి లైక్ చేసే వారందరికీ మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలండి.